నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మందికి టైలరింగ్ నేర్చుకుందామని ఇచ్చేసి ఇంత బాగా జాయిన్ అయ్యి నేర్చుకుందాం అనుకుంటున్నారు. తప్పకుండా నాకు వీలైనంత తప్పకుండా అందరికీ నేర్పిస్తానండి. నేను నా పేరు చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో మై నేమ్ ఈజ్ అనూష అండి. మేనేజ్ చేసుకోవాలో చేసుకోండి అండ్ ముందుకు వెళ్ళండి. ఓకేనా? థమ్స్ అప్ పెట్టండి. అందరికీ వినిపిస్తుందా? వావ్, ఇంతమంది లేడీస్ ఒకేసారి మనం అందరం ఇలా మాట్లాడుకుంటుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో నా బొటిక్ అయిపోయిన తర్వాత కొంతమంది లేడీస్ అడిగారు, మేడం మేము నేర్చుకుందాం అనుకుంటున్నాము, కొంచెం చెప్పండి అని. అందుకోసమనే ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి. ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి 3 months అయింది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ అందరికీ తెలుసు. సో అందులో పెట్టేసరికి కొంతమంది ఆన్లైన్లో చెప్పండి మేడం చెప్పండి అని ఫోన్స్ చేశారు. హాయ్ ప్రియా, సో మీ దగ్గర మిషన్ కూడా లేదా? నేను మిషన్ లేని వాళ్ళని హ్యాండ్స్ రైస్ చేయమన్నాను. ఓకే, సో నేను చెప్పింది ఏంటంటే అండి, కొంతమందికి మిషన్స్ కూడా ఉండవు, బట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి నేను ఈ క్లాసెస్లో చెప్పినవన్నీ మీరు కుట్టండి, బట్ హ్యాండ్ స్టిచ్చింగ్తో చేసుకోవచ్చు. సో మిషన్ లేదు అని మాత్రం ఎవ్వరూ ఆగద్దండి. ఎందుకంటే మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మీ ఇంట్రెస్ట్ చూసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేరే వాళ్ళు కానీ మీకు మిషన్స్ తప్పకుండా కొనిస్తారు. సో నా దగ్గర మిషన్ లేదు, నేను ఫ్రెషర్ని, నాకు ఎట్లా అని మాత్రం మీరు ఆలోచించకండి. మిషన్ లేదనేది ఒక ప్రాబ్లం, దాని సొల్యూషన్ ఏంటి? హ్యాండ్ స్టిచ్. సో ప్రతి ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. బట్ ఓన్లీ ఏంటంటే మనం నేర్చుకోవాలి, కుట్టాలి అన్నది స్ట్రాంగ్గా నీట్గా చూడండి, చేసుకొని నాకు హ్యాండ్ రైస్ సింబల్ పెట్టండి. మెజర్మెంట్స్ అయిపోయాక నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అర్థమైందా? అర్థమైతే థమ్స్ అప్ పెట్టండి. కింద లూజ్ ఏమో ఇస్తుంది, సరిపోతుంది నాకు. సో ఇది చూసారా, ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్కి 15 మినిమం పెట్టాలి. ఇంకా మాకు కొంచెం తక్కువే కావాలంటే 14 అండి. ఇంకా అంతకు 1 ఫింగర్ లూజ్, ఇలా 1 ఫింగర్ లూజ్. ఎస్ మ్యామ్. సో మీకు ఎవరికైనా ఉంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. పెట్టాలంటే ఎలా మేడం? సో చిన్న పిల్లలకి పెట్టాలంటే ఫస్ట్ అక్కడ లూజ్ చూడండి. సో పిల్లలకి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటారు పిల్లలు. కొంతమంది హెల్దీగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు కదా. సో అక్కడ లూజ్ పెట్టి దానికన్నా ఒక 3 inches ఎక్స్ట్రా యాడ్ చేయండి, పిల్లలకి సరిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇప్పుడు మనం తీసుకుంటున్న మెజర్మెంట్స్కి ఒక 1/2 inch అటు ఇటు అయినా ఏమీ అవ్వదు. ఎందుకంటే మనం బ్లౌజ్లో ఉన్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ అనేది మన బాడీకి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి టైట్గా ఉంటుంది. కానీ ప్యాంట్స్ కానీ చూడీదార్స్ కానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటాయి. సో మీరు ఒక బాడీ మెజర్మెంట్ కన్నా ఒక 1/2 inch పోయినా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఓకేనా? సో జనరల్గా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేది కరెక్ట్గా పెట్టి జస్ట్ ఒక ఫింగర్ని ఇలా పెట్టి చూస్తాం. ఇది రైట్ వే ఆఫ్ టేకింగ్. అందరికీ అర్థమైంది కదా? డౌట్స్ ఏమీ లేవు కదా? ఓకే, అయితే ఎస్ పెట్టండి. సో ఇప్పుడు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. డిపెండ్ అవుతుంది. ఒకవేళ హిప్ మెజర్మెంట్స్ లెస్ దాన్ 40 కన్నా లెస్ దాన్ అంటే తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మీరు దీన్ని 13 inches పెట్టుకోవచ్చు ఈ కిస్తాలేను. ఓకేనా? ఒకవేళ హిప్ మెజర్మెంట్స్ 40కి పెట్టుకొని కటింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చే. సో ఎవరికి డౌట్స్ ఉన్నాయి? డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ సింబల్ చేయండి. హలో, భాగ్యశ్రీన మాట్లాడేది. భాగ్యశ్రీ, ఏంటంటే మనము ఎలాస్టిక్ పెడతాం కదా, అవును, దానికి ఫోల్డ్ చేసుకునేది క్లాత్ ఎంత పెడతాము? నాకు అర్థమైంది. పైన క్లాత్ ఎంత పెట్టాలి, ఎంత ఎక్స్ట్రా పెట్టాలి అంటారు కదా.
సో ఏమీ లేదమ్మా, మనము ఎలాస్టిక్ అనేది మనకి మార్కెట్లో రకరకాల ఎలాస్టిక్స్ దొరుకుతాయి. 1 ఇంచ్ ఎలాస్టిక్, 1.5 ఎలాస్టిక్, 1.5 ఇంచ్ ఎలాస్టిక్ అట్లా మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా. సో 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అదే మీరు 2 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటే 2.5 ఇంచ్ పెట్టాలి. మీరు తీసుకునే ఎలాస్టిక్ని సైజుని బట్టి పైన ఎక్స్ట్రా పెట్టాలి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ని కవర్ చేయాలి కదా. సో అందుకోసమని 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటే మనము ప్యాంట్ కన్నా హైట్గా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టాలి. క్లియర్ అయిందా డౌట్? కింద మనం మళ్ళీ ఇచ్చుకుంటాం కదా ప్యాంట్. అవును అవును, కింద అవును. దానికి ఎంత తీసుకుంటాము? దానికి కూడా అంతే. సపోజ్ మీకు క్లాత్ తక్కువ ఉందనుకోండి, 1 ఇంచ్ అయినా సరిపోతుంది. ఇది మామూలుగా పైజామా ప్యాంట్ కాదు, స్ట్రైట్ కట్ ప్యాంట్ కాబట్టి జస్ట్ 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి 1.5 ఇంచ్ తీసుకోండి. మినిమం అయితే 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. చాలా మంది అన్మ్యూట్ చేశారు, ఒక్కరు మాట్లాడారు ఇప్పుడు. మేడం ఇప్పుడే ముందు 44 వచ్చింది కదా, దాంట్లో 4 భాగాలు తీసుకుని 4 పెంచుకున్నాం, 4 ఇంచెస్ పెంచాం కదా. ఎవరికి తక్కువ ఉన్న 4 ఇంచెస్ పెంచాలి, ఎక్కువ ఉన్న 4 ఇంచెస్ పెంచాలి? సరిపోతుందండి, ఎందుకంటే మనం తక్కువ ఉన్న వాళ్ళకి 4 ఇంచెస్ పెంచుకుంటాం, లూజ్ సరిపోతుంది. సో 4 ఇంచెస్ అనేది స్టాండర్డ్ గా పెట్టేసుకోండి. మాకు కొంతమంది అడుగుతూ ఉంటారు, లేదండి నాకు బాగా లూజ్ కావాలని. జనరల్ గా అడగరండి, బట్ 4 ఇంచెస్ మీడియం అందరికి సరిపోతుంది. 4 ఇంచెస్ చాలండి. నాకు టైట్ కావాలి అన్న వాళ్ళకి 3 దాకా పెట్టుకోవచ్చు. అందరికి డౌట్స్ క్లారిఫై అయ్యాయండి? ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హాయ్ అండి. ఇప్పుడు మనం హలో, నేనే మాట్లాడతాను. హాయ్ మేడం. ఒక్క నిమిషం అండి, వరలక్ష్మి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడతాను. చందు గారు చెప్పండి. కనిపిస్తుందా? సో ప్యాంట్ లెంత్ లోనే మనకి ఇది వస్తుంది 15 ఇంచెస్ అనేది. సో ప్యాంట్ లెంత్ ఫస్ట్ డ్రా చేసేసుకున్నాం, దాని మధ్యలో వచ్చే పోర్షనే కిస్తా లెంత్. అర్థమైందా? ఓకే. కిడ్స్ కి మీరు మెజర్ చేసుకోండి, సింపుల్ గా మెజర్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా వస్తుంది. ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ గా మెజర్ చేస్తారు కదా, మెజర్ చేసిన దానికి ఒక 2 ఇంచులు పెంచండి. సపోజ్ మీరు మొత్తం చూస్తారు కదా, మొత్తం చూసినప్పుడు 20 ఇంచులు వచ్చింది అనుకోండి. టేప్ మనం ఎలా పెడతామంటే బెల్లీ బటన్ ఇది అనుకోండి, ఇక్కడ నుంచి వెనకల నుంచి పెట్టి సేమ్ దానికి మెజర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ టోటల్ లెంత్ మీకు ఒకవేళ 20 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఈ 20 ఇంచెస్ కి 2 ఇంచెస్ యాడ్ చేయండి, 22 కదా. సో మనం మార్కింగ్ చేసుకునేది ఎలా చేసుకుంటాం? ఒక సైడ్ చేసుకుంటాం. సో అప్పుడు మీరు ఎంత పెట్టుకోవాలి కిస్తా లెంత్ అనేది? 11 ఇంచులు పెట్టుకోవాలి. అర్థమైందా? బ్యాక్ తీసుకొని కర్వ్ చేసాం కదా, లైన్ ఉంటది కదా మ్యామ్, మనం ప్యాంట్ కట్ చేసుకోవడానికి లెగ్స్ కి, దాని కూడా మీరు ఒక లైన్ చెప్పారు. దానికి ఏమైనా లెంత్ మెజర్మెంట్ ఏమైనా ఉంటుందా? దానికి ఏం మెజర్మెంట్ ఉండదు. సపోజ్ మీకు మనము అది స్టిచ్ చేయడానికి నేను 1 ఇంచ్ మార్జిన్ తీసుకున్నా, ఎందుకంటే కొంతమందికి అంటే కొంచెం ఫ్రెష్గా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ 1/2 ఇంచ్ మార్జిన్ మెయింటైన్ చేయలేరు. సో అందుకని 1 ఇంచ్ మార్జిన్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చెప్పాను. అది మన ఇష్టం అండి. ఎక్స్ట్రా క్లాత్ మీకు ఎలా అలవాటు ఉంటే అలా తీసుకోవచ్చు. మీరు 1 ఇంచ్ తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున వాళ్ళు కొంచెం టైట్ చేయమన్నా చేయొచ్చు, లూజ్ చేయమన్నా చేయొచ్చు. లైన్ కోసం అడుగుతున్నాను నేను. అవును. దానికి మీకు స్కేల్స్ వస్తాయండి, ప్యాంట్ డ్రాయింగ్ స్కేల్స్ అని మీకు టైలరింగ్ టూల్ షాప్స్ లో అమ్ముతారు. సో ఆ స్కేల్ తో మీరు డ్రా చేసేసుకోవచ్చు, నీట్ గా వస్తుంది. మ్యామ్ ఇప్పుడు ప్రాక్టీస్ క్లాత్ కాటనే తెచ్చుకోవాలన్నా లేకపోతే పాలిస్టర్ అట్లా ఏమైనా కట్టింగ్ తెచ్చుకోవాలన్నా? ఏదైనా తెచ్చుకోవచ్చండి. మీరు బిగినర్ అయితే నన్ను అడిగితే కాటన్ ప్రిఫరబుల్. ఎందుకంటే కాటన్ అనుకోండి మీకు స్టిఫ్ గా ఉంటుంది, జారిపోదు క్లాత్. మీకు నాకు కొంచెం సాటిన్ అయినా ఏదైనా నేను పట్టుకోగలను మేడం అనుకుంటే అది తెచ్చుకోండి. అట్లా ఇప్పుడు ట్రయల్ కోసమే కదా అట్లా
తెలియక పాలిస్టర్ తెచ్చినా ఏం కాదా మేడం? అంటే అదే మీరు స్టిచ్ చేసుకోగలరు అంటే చెయ్యండి, ట్రయల్ కోసమే కదా, ఒకసారి స్టిచ్ చేయండి. దీంట్లో మీకు పాజిటివ్స్ అంటే మీరు ఎలా చేయగలుగుతున్నారు ఏంటి నేర్చుకుంటారు. నెక్స్ట్ టైం ఇంకొకటి స్టిచ్ చేయండి. ఓకేనా మేడం? మీరు క్లాత్ పైన చూపించినాక మేము కటింగ్ చేయాలా మేడం? అవునండి. సో ఇప్పుడైతే మీరు అన్ని క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి. నేను వీడియోస్ అన్నీ పంపిస్తాను. సో ఈ వీడియోస్లో నేను ఇప్పుడు ఎట్లయితే డ్రా చేశానో అదే నేను క్లాత్ మీద కూడా నీట్గా డ్రా చేసి చూపిస్తాను. మేబీ 2-3 టిప్స్ అయితే యాడ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇవన్నీ నేను మీకు క్లియర్గా క్లాత్ డ్రాయింగ్ మీద ఎలా చేసుకోవాలి చూపించి కటింగ్ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ మామూలుగా మీకు కనిపిస్తున్నా, ఇక్కడ చెప్పారు కదా కిస్తా గీసేది. ఒక్క నిమిషం ఆగండి, నేను పెద్దగా చేస్తాను. ఇక్కడ కిస్తా గీసేది కనిపిస్తుంది కదా మీకు, ఇటు సైడ్ నుంచి 2 ఇంచెస్ చెప్పారు. అవును అవును. ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి పైకి రౌండ్? ఇక్కడ నుంచి పైకి ఎంత తీసుకోవాలి రౌండ్ చేయాలంటే? ఓకే, దానికి మెజర్మెంట్ ఏమీ లేదు. మీరు కావాలంటే ఒక 1.5 ఇంచ్ పైకి తీసుకోండి. 1.5 ఇంచ్ అట్లా పెట్టి ఇలా డ్రా చేసేసేయండి. ఓకేనా? స్ట్రైట్ కట్ ప్యాంట్ కి డిఫరెన్స్ ఏముంటుంది మేడం మెజర్మెంట్ లో లూజెస్ లో? స్ట్రెయిట్ కట్ ప్యాంట్కి పలాజో ప్యాంట్కి కొంతమంది స్ట్రెయిట్ కట్నే పలాజో అని అంటున్నారమ్మా. పలాజో అంటే మనకి టైప్స్ ఉంటాయి. కొంతమంది ఇలా సర్క్యులర్ అంటే మనకు చూడ్డానికి మిడ్డీలాగా అనిపిస్తుంది, బట్ ప్యాంట్ లాగా స్లిట్ అయి ఉంటుంది. అవి సర్క్యులర్ పలాజో అంటారు. బెల్ పలాజో అంటారు. మీరు కింద 15 ఇంచెస్ లూజ్ తీసుకున్నాం కదా, సో 15 ఇంచెస్ లూజ్ కాకుండా కొంచెం ఎక్కువ లూజ్, ఇప్పుడు మనది 11 ఇంచెస్ లూజ్, 10 ఇంచెస్ ఎక్కువ లూజ్ తీసుకొని ఆల్మోస్ట్ పైన హిప్ నుంచి కింద దాకా స్ట్రైట్ గా గీసేసుకుంటారు. వాటిని కూడా పలాజో ప్యాంట్ అని అంటారు. అట్లా. ఓకేనండి. చూపించినప్పుడు ముందుకు స్టిచ్ వేసేటప్పుడు డైరెక్ట్ గా ఇంత పెద్ద క్లాత్ తీసుకొని ఇలా ఏం చేయలేదు. డైరెక్ట్ ఏంటంటే చిన్న చిన్న పీసెస్ తీసుకొని జస్ట్ గా నేర్చుకున్నాను. సో మీరు ఇప్పుడు చెప్తే ఇంత క్లారిటీగా, అప్పుడు నాకేం తెలియదు. ఓన్గా నేర్చుకున్నాను. బ్లౌజెస్, డ్రెస్సెస్, ప్యాంట్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గోతిక్ లో ఫినిష్ గా నేర్చినంత ఫినిష్ గా మాకు అంత పర్ఫెక్ట్ గా ఎవరు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు లేదు. చాలా మందిని అడిగి చూసాను ఇక్కడ. అదే అంత అప్డేట్ అయినా మాకు లోకల్ కూడా ఎవరు చెప్పేవారు ఉండదు. మా ఏదో ఓన్గా నేర్చుకుంటారు. ఇప్పుడు అంటే మీరు చెప్పారు కాబట్టి చాలా మందికి చెరువు కోసం ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవుతారు. కానీ చాలా మంది ఇంకా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే అసలే ఇప్పుడు ఫోన్ యూజ్ చేసే ఇప్పుడు క్లాసెస్ అయినా ఉంటే అంటే ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు చాలా మంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అవునండి, అది ఇప్పుడు అదృష్టం అనుకోవాలి. నాది అదృష్టమేనండి. మీకు చెప్పడం అనేది అసలు మీ అందరూ చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాబ్లమ్. మీలాంటి వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నేర్పించండి అన్నారు కాబట్టి నేను ఈ సెషన్ స్టార్ట్ చేశాను. దీప్తి, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? అది గజ్వేల్. ఓకే, మనకి లేడీస్కే సపోర్ట్ చేసుకోవాలమ్మా. చాలా మంది అనుకుంటారు మనము ఒక నాలెడ్జ్ షేర్ చేస్తే వాళ్ళు మనకన్నా ఎదిగిపోతారని, బట్ అలా ఉండదండి. మీరందరూ కూడా మీకు వీలైతే ప్రతి ఒక్కరికి చెప్పండి. చెప్పినంత మాత్రాన మనకున్న నాలెడ్జ్ తగ్గదు. చెప్పిన ప్రతి ఒక్కరూ నేర్చేసుకుంటారని కాదు. సో ఒకరికొకరు అందరూ హెల్ప్ చేసుకోండి. వీలైనంత మటుకు బాగా నేర్చుకోండి. మీరు లో ఎదగండి. మీతో పాటు ఎవరైనా హెల్ప్ అడిగితే మాత్రం మీరు అందరూ కూడా హెల్ప్ చేయండి తప్పకుండా. నేను ఇంతకుముందు కూడా చాలా మందిని అడిగి చూసాను. టైటింగ్ వచ్చిన వాళ్ళకి ఇట్లా అంటే తెలిసిన వాళ్ళలో చాలా మంది, కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు నాకు. చేసుకుంటే టైటింగ్ నేర్చుకున్నాను. దీప్తి, డోంట్ వరీ. చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. ఇదన్నీ మీ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి దీప్తి. మనకి యూట్యూబ్లో ఇప్పుడు కొంతమంది ఫ్రీగా చెప్తున్నారు, చేస్తున్నారు, రకరకాలు ఉంటాయి. మీరు ఏమీ ప్రాబ్లం అవ్వద్దండి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్
సో నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మోస్ట్లీ నాకు తెలిసి అందరికీ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి. అందరికీ క్లియర్ అయ్యాయి అంటే ఎస్ అని పెట్టండి. అందరూ ఎస్ అని రాయండి. ఇప్పుడు ఈ వీడియోస్ ఒక 1-2 అవర్స్లో మీకు అందరికీ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మీరందరూ తప్పకుండా చూసి మీ నోట్బుక్స్లో నోట్ చేసుకొని నాకు రేపైతే అందరు చూపించాలి. ఓకేనా? ఓకే. సో అందరూ హ్యాపీనా అండి? మీకు అందరికీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? ఇంకేదైనా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎలా అనిపించింది మీ అందరికి నా క్లాస్, ఫస్ట్ డే క్లాస్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకేనండి. సో హ్యాపీ టు సీ యూ ఆల్. టుమారో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. మీరు అందరు తప్పకుండా ప్యాంట్ అయితే స్టిచ్ చేయాలి. ఓకేనా? అండ్ నాది మగువను బొటిక్. సో మీరందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలానే నా వీడియోస్ వెళ్తుంటాయి. మీలాంటి వాళ్ళు చూడాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళు కూడా చూస్తారు. సో నా ఛానల్ని మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనే అనుకుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మగువను బొటిక్, ఇది కూడా ఫాలో చేయండి. ఓకేనండి. అయితే మరి సీ యూ. అందరికీ బాయ్.